మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నమస్కారం సార్. మాది దాతాపురం గ్రామం, మండలం నవాపేట, జిల్లా వికారాబాద్ గారిని పోలీస్ పరమారెడ్డి, తండ్రి రామరెడ్డి, గారిని ముగ్గురు కొడుకులు, నాకు ఇద్దరు బిడ్డలు. అయితే ముగ్గురు కొడుకులు కూడా నన్ను చూసుకుంటలేరు. నన్ను తిప్పలు పెడుతున్నారు, ఇంటికి పోతే వెళ్ళగొడుతున్నారు, అన్నం పెడతలేరు, తిండి బట్ట గుడ్డ కూడా చేస్తలేరు. ఇక ఒక నడుపు కొడుకు 3 సంవత్సరాలు పెట్టిండు. ఆయన్ని కూడా నువ్వు ఎందుకు పెడుతున్నావు అన్నారంట. ఆయన కూడా పెట్టుడు బంద్ చేసిండు. ఇక ఆఖరికి మన్మరాల దగ్గర ఉంటుకొని చాలు, మన్మరాల దగ్గరికి పోయి కూడా వెళ్ళగొట్టి నీకు తాకి ఎందుకు వస్తా అని చెప్పారంట. ఇక ఆమె కూడా వెళ్ళగొడుతున్నది. ఇప్పుడు నాకు హాస్పిటల్ ఖర్చులు నెలకు 4-5 వేలు అవుతాయి. చర్మవ్యాధి పేషెంట్ ఉన్నాను, ప్రతి నెలకు 4-5 వేలు అవుతాయి. అవి కూడా ఎవరు ఇస్తలేరు. ఇక ఓల్డేజ్ హోమ్లో ఉన్నాయి, ఇప్పుడు 6-7 వేలు అవుతాయి. నెలకు 6-7 వేలు కట్టాలి ఆడ. ఇక నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు 2 లక్షల రూపాయలు ఖర్చులు అయినాయి. మన్మరాలు పెట్టింది. ఒక మన్మడు, 2 మన్మలు, బిడ్డ కొడుకు ఒక ఆయన, కొడుకు ఒక ఆయన, ఒక బిడ్డ పిల్ల, ముగ్గురు కలిసి నాకు సేవ చేసిన 15 రోజులు హాస్పిటల్లో. ఇక 15 రోజులు అయినాక కాళ్ళ తెచ్చి నా ఇంటికాడ దించిపోయింది నా మన్మరాలు. ఇక నా మన్మరాలు దించిపోయినాక నా పెద్ద బిడ్డ పంపించి నాపేటకి వెళ్ళి అన్నం 15 రోజులు ఆమె పంపించినాక మళ్ళీ 15 రోజులు, మళ్ళీ వారం రోజుల్లోనే నడుపు కొడుకు వచ్చి ఈడాడు ఉంటే పోయి నమ్మని చెప్పి తోలుకపోయింది. వాళ్తున్నా మళ్ళీ 6 నెలలు. ఇక అట్లా 3 సంవత్సరాలు తిన్న వాళ్ళ దగ్గర. ఈ వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఇట్లాంటి ఉన్నట్టు మమ్మల్ని అన్నారు. వాళ్ళు పొమ్మంటే అంటే ఇట్లాంటి అంటే నా మనసు బాధపడి నేనే వెళ్ళి ఇక వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండొద్దని చెప్పి ఆశ్రమంలో పోయి ఉన్నా. అక్కడ కూడా కింద పడ్డా, చేయికి దెబ్బ తాకింది. అక్కడ 30,000 ఖర్చులు అయినాయి. అక్కడ చూడదాకా చుట్టుపక్కల పెట్టారు ఖర్చులు. కారు తీసుకొచ్చి హాస్పిటల్ చూపించి తోలుకపోయినారు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. పెద్దల జాయిదాత 8 ఎకరాలు. దానికి మళ్ళీ నేను 4 ఎకరాల భూమి కొని వాళ్ళకి పంచిచ్చిన. మళ్ళీ నా పేట్ల 13 గుంటల భూమి ప్లాట్లు తీసుకున్నా. ఆ ప్లాట్లు కూడా పెద్ద ఆయన నాకు 9 కంటే చెప్పి ఆయన పెట్టుకున్నాడు. దాన్ని కూడా వికారాబాద్లో ప్లాట్ ఉండే. ఆ ప్లాటు నా పేరు మీద ఉండే, అది ఎవరు ఇష్టకు రాయలేదు. అది నాకు తెలియదు. నాకు తెలియకుండా ఎప్పుడో ఆయన బిడ్డ పేరు మీద చేసుకున్నాడు. ఇక ఇప్పుడు నాకు చిప్పలైపోయింది. నేనేం చేయాలి? నాకు ఉన్న ఇల్లును కూలగొట్టేసాను. జేసీబీ తెచ్చి దొంగతనాన తాళం వేసిన ఇల్లును కూలగొట్టిన సామానంతో పోయి బయట పడేసాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి? నెలకో నాడు వస్తుంది. ఎందుకు పింఛన్ తీసుకపోనికి వచ్చి రాత్రి చీకటి అవుతుంటే ఇక వండుకుంటుంటే పొద్దుగాలు ఉండి ఇంత చాయ్నో పోయిన పెట్టుకొని గ్యాసులు అన్నీ ఉండేవి. గిలాసాలు, చెంబులు, గిన్నెలు అన్నీ చాయ్ పెట్టుకొని తాగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు ఉండడానికి ఇల్లు లేదు. ఇక ఉత్తమంటే అది లేదు, తిందామంటే అన్నం లేదు. నా పరిస్థితికి ఇట్లా అయింది. నా పెద్ద కొడుకు 3-4 మాటలు ఇంటికి పోతే మళ్ళీ ఎందుకు వచ్చిన వాడితే పిల్లగొట్టిండు. ఇంటికి పోతే మళ్ళీ ఎందుకు వచ్చినావు అన్నాడు. హాస్పిటల్ చూపించమంటే కాడు పోయింది, మళ్ళీ ఎందుకు వచ్చిన వాడితే పిల్లగొట్టాడు. ఇక అందులో నా భార్యది పుస్తల తాడు ఉండే 3 తులాలు నా దగ్గర. అది అలమారీలో పెట్టి తాళం వేసిన. ఇక అవన్నీ ఏమేమి చేసినారో ఎక్కాను. ఇక అవన్నీ తాళం చేతులు కూడా అండనే ఉండి ఇంట్లో. ఆ తాళం చేతులు ఎక్కాను, అలమారీ ఎక్కాను, అవి ఎక్కాను, తీసి బయట వారేసాను. మన ఎస్ఐ దొరకపోయిండు. చూసేస్తున్నాం ఎస్ఐ నేను. ఇక చూసేస్తున్నాక ఎస్ఐ నాకు అది ఏంటి అది కాగితం ఇచ్చిండు నాకు. ఇక కేసు చేస్తా పో రెడ్డి అంట అని చెప్పి కాగితం ఇచ్చాడు. ఇక ఇవన్నీ నాకు తిప్పలు పెడుతున్నారు. ఎక్కడ కాకుండా చేస్తున్నారు సార్. నన్ను ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఉండాలి? అకస్మాత్తుగా ఈ వానకాలం ఉండాలి వస్తే ఎవరు తాకుపోవాలి? నేను ముందే ఎవరింటికి పోతలేను. వాళ్ళంతా నన్ను కొట్టి తిట్టిండ్రు, ఎడగొట్టిండ్రు. నా పేట మాట్లాడుతున్న రమ్మాట చెప్పి మాణిక్పురం గుడికాడ పెద్ద కొడుకు తలకాయ పట్టి, సంపద కొడుకు అని చెప్పి తలకాయ పట్టిండు, చిన్న కొడుకు తోటి పట్టిండ్రు, ఇద్దరు కలిసి. అట్టి దానికి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. అంతకుముందు కూడా 2 కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐకి. అట్లా పట్టించుకోలేదు, ఇట్లా కూడా పట్టించుకోలేదు ఎస్ఐ. ఇక నేనేం చేయాలి?
మళ్ళీ హాస్పిటల్ కాగితాలు కూడా తెస్తే పైసలు ఇప్పిస్తున్నాడు ఎస్ఐ. కాగితాలు కూడా ఇచ్చిన ఆయనకు. ఆ పైసలు ఇప్పాడు, నా కాగితాలు ఇవ్వమంటే కాగితాలు కూడా ఇస్తున్నాడు. లేవు అంటాడు ఎస్ఐ. నేనేం చేయాలి సార్, ఎవరు చెప్పుకోవాలి, ఎక్కడ పోవాలి? ఇలా కథలు ఇంకా చాలా వస్తున్నాయి సార్, నాకు ఎక్కడ సూర్యాంచుకుంటున్నది, ఏం చేయాలను, ఎక్కడ పోవాలను, ఏం చేయాలను. ఇల్లు ఎప్పుడు కూలగొట్టిరే మరి? 3 తారీఖు నాడు, 3 తారీఖు 7వ నెల ఇల్లు దొంగతనాన తాళం వేసిన ఇల్లు జేసీబీ తెచ్చి కూరగొట్టారు. 2 భార్యాభర్తలు కూరగొట్టినారు. ఆ జేసీబీ కూడా దింకపోయిండు, పోలీసులు వేరే రకాన్ని. నా చిన్న కూరలు చిన్న కొడుకు ప్రమేయం కూడా ఉన్నది అందులో. జేసీబీ పోడు 5 మంది కలిసి ప్రయత్నం చేసి కూరగొట్టారు. కంప్లైంట్ ఇచ్చినావా మరి వాళ్ళ మీద? కంప్లైంట్ వాళ్ళ మీద ఇవ్వలేదు, ఒకరి మీద ఇచ్చిన, పెద్ద కొడుకు మీద. కేసు అయిందా మరి? కేసు అయిందని చెప్పేస్తే నాకు కాగితం ఇచ్చాడు. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, నాకు తెలియదు అది అయిందో కాలేదో, నాకైతే ఏం తెలియదు. కేసు అయిన ఏమన్నా కాగితాలు ఇచ్చిరా? ఇచ్చిండు ఒక కాగితం. మరి ఏందే మరి ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు వాళ్ళ నుంచి? వాళ్ళ నుంచి ఏం కోరుకుంది, నాకు ఇల్లు నష్టపరిహారం 50 లక్షలు అయింది నాకు. అటు నష్టపరిహారం నాకు ఇప్పియాలని చెప్పి మనవి చేస్తున్నాను. మరి వికారాబాద్ ఏదో ప్లాట్ ఉందన్నావుగా, అది ఎవరు చేసుకురు, ఎందుకు చేసుకురు? పెద్ద ఆయన చేసుకోండి అంటే నాకు తెలియదు. నీకు తెలియదా? నీకు తెలియకుండా చేసుకురా? చేసుకోండి. మరి నీకెప్పుడు తెలిసింది చేసుకురా అని? నాకు మొన్న ఇవన్నీ అప్పులు ఒక పరైనవి, అక్కడ అమ్మేతం అయ్యామని చెప్పి ప్లాట్ కాడికి పోతే ఆ ప్లాట్ పక్కన ఉన్న వాళ్ళు ప్లాటు అమ్మిన కానీ వేరేలో పోయిందంటే ఆ వేరే పేరు తీస్తే ఆలంపల్లి అనే వెళ్ళింది. అది కూడా రాక నాకు తెలియదు. ఇప్పుడు నీకు నీ ప్లాట్ కావాలి, నీ ఇప్పుడు గూలగొట్టిన ఇల్లు కట్టియాలి. నాకు నష్టపరిహారం ఇవ్వాలి, నేను కట్టుకుంటా. మరి మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చిరా? మరి ఎస్ఐకి ఏమో ఇచ్చినట్టనంటివి కదా? ఇచ్చినా కానీ ఆయన ఇస్తలేడు. అవి లేవు, పోయినాయి అంటున్నాడు. ఎక్కడ పోయినా సార్ పోలీస్ స్టేషన్ కాదంటే కూడా కొట్లాడినా ఎస్ఐ తోటి. ఎస్ఐ పేరేంది? ఎస్ఐ పేరేం పేరు? భరత్ భూషణ్. భరత్ భూషణా? ఇప్పుడు ఎస్ఐ నవాపేట మండలం, నవాపేట పోలీస్ స్టేషన్ లో ఇప్పుడున్న ఎస్ఐ. ఓకే, ఏం పేరు అంటివి? భరత్ భూషణ్. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.